త్రేతాయుగంలో వేదవతి అనొక దివ్య కన్యక ఉండేది. ఆవిడ అపారమైన భక్తితో తన జీవిత భాగస్వామిగా సాక్షాత్తు విష్ణువు అవతారమైన శ్రీరాముడిని భర్తగా పొందడానికై కఠోర తపస్సును చేసేది. ఆమె దృష్టిలో రాముడికి తప్ప మరెవరికీ స్థానం లేదు. ఒకరోజు లంకాధీశుడైన రావణుడు అదే మార్గం గుండా వెళుతూ తపస్సు చేస్తున్న వేదవతిని చూసి ఆమె సౌందర్యానికి మోహించాడు. రావణుడు బలవంతంగా వేదవతిని తాకడానికి, అపహరించడానికి ప్రయత్నించాడు. రావణుడి అపవిత్ర స్పర్శ తనకు అంటకుండా తన ధర్మాన్ని, తన పతివ్రతను నిలుపుకోవడానికి వేదవతి వెంటనే అగ్నిలోకి దూకింది. అగ్నిలో లీనమవుతూ ఆగ్రహంతో వేదవతి రావణుణ్ణి, "నీవు నన్ను అపహరించాలని చూసిన పాపానికి నీవు ఒక స్త్రీ కారణంగానే నీ వంశంతో సహా నాశనం అవుతావు" అని శపించింది. రావణ సంహారం చేసి శ్రీరాముడు సీతాదేవిని అగ్ని పరీక్ష ద్వారా స్వీకరించిన తరువాత వేదవతి చేసిన త్యాగాన్ని తలుచుకొని శ్రీరాముడు, "తల్లి, ఈ జన్మలో నేను ఏకపత్ని వ్రత కారణంగా నేను నిన్ను స్వీకరించలేను. కానీ నీ భక్తి తపస్సు వృధా పోదు. రాబోయే కలియుగంలో నేను వెంకటేశ్వరుడిగా అవతరించినప్పుడు నేను నిన్ను తప్పకుండా వివాహం చేసుకుంటాను" అని మాట ఇచ్చాడు.